సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజు మనం మియాపూర్ లో ఉన్నాము. ముందుగా 95 వ్యూవర్స్ అందరికి మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. మనతో పాటు పావని గారు ఉన్నారు, వారికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేద్దాము. ఈ రోజు అయితే వారు మన కోసం మంచి స్పెషల్ ఏదో తయారు చేసి చూపిస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ లడ్డు అట. అది ఎలా చేయాలో అన్ని ఒకసారి వారితో మాట్లాడేసి ఎలా చేస్తారో చూద్దాము. నమస్తే పావని గారు, ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు న్యూ ఇయర్? బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అండి. బాగా జరిగిందా? సో మేము కూడా మరింత బాగా చేసుకోవడానికి మీ దగ్గరికి వచ్చేసాము. సో మా కోసం అయితే డ్రై ఫ్రూట్ లడ్డు, వెరీ హెల్దీ రెసిపీ. సో ఎలా చేయాలో ఒకసారి చెప్పండి. డ్రై ఫ్రూట్ లడ్డుకి కాజు, బాదం, వాల్నట్, పిస్తా, పంకిన్ సీడ్స్, డేట్స్, ఇవి కాకుండా ఇంకా నువ్వులు అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ముక్కలుగా కట్ చేసుకుని వాటిని లైట్ గా ఫ్రై చేయాలి. ఓకే, అవన్నీ కూడా ఒకసారి ఫ్రై చేయాలి. పావని, అవన్నీ ఫ్రై చేస్తూ ఒక్కసారి మీ గురించి చెప్పండి. మీరు ఏం చేస్తూ ఉంటారు? మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ నే అండి. మా హస్బెండ్ HSBC లో చేస్తారు. నాకు ఒక బాబు అండి, 4.5 years. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ని చిన్న చిన్నగా కట్ చేసిన వాటిని ఫ్రై చేసుకోవాలి. దేనికి దానికి విడివిడిగా ఫ్రై చేసుకుంటే ఏంటంటే కొన్ని ఎక్కువ సేపు ఫ్రై అవుతాయి, కొన్ని తక్కువ టైంలోనే ఫ్రై అయిపోతాయి కదా. సో దాని వల్ల. ఎవరు నేర్పించారు ఈ రెసిపీ మీకు? ఈ రెసిపీ అంటే యాక్చువల్లీ డ్రై ఫ్రూట్ మామూలుగా బయట చూస్తాం కదా, ఐ మీన్ స్వీట్ షాప్ లో, అది చూసి ఒకసారి ట్రై చేద్దాము ఇంట్లో అని చెప్పి ట్రై చేసింది. సో ఫస్ట్ టైమే అది బాగానే వచ్చింది. దానివల్ల బాదము యాక్చువల్లీ ఏంటి అంటే అందరూ డైరెక్ట్ గా వేస్తారు, బట్ ఏంటి అంటే అట్లీస్ట్ ఒక 2 hours నానబెట్టి దాని మీద తొక్క తీసేసి అది వేస్తే ఇంకా మంచిది అన్నమాట. బాదం అయితే నైటే నానబెట్టేసి దాన్ని 2 hours సరిపోతుందేమో. కొంచెం వేడి వాటర్ లో అయితే 2 hours సరిపోతుందండి. అది తొక్క కాజు ఒక 50 grams అండి. మనకి వాటిని తీసుకుని లైట్ గా సన్న సెగ మీద వేయించాలి. తీసుకున్న అన్ని 50 grams అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి. నెక్స్ట్ మనం బాదం వేస్తున్నాము. నేను బాదం ఇది తొక్క తీసేసాను, దానివల్ల మీకు తీసి చిన్నగా ఇచ్చేసింది. అవి కూడా ఒకసారి అంటే జస్ట్ అలా ఫ్రై అయినట్టు అంటే ఆ పచ్చితనం పోవడం గురించి అండి. తర్వాత పిస్తా వేసుకుంటున్నాము. ఇంకా ఏ ఐటమ్స్ బాగా చేస్తావు పావని? ఏం చేస్తారు ఇంకా ఐటమ్స్ ఏం బాగా చేస్తారు? నేను ఫ్రీక్వెంట్ గా అంటే బిర్యానీ, కొంచెం పన్నీర్ కర్రీస్ ఇటువంటివి. పిల్లలు ఒక అబ్బాయా? ఒక బాబు అండి, 4.5 years. మీరు ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో ఇంకా నువ్వులు వేసుకోవచ్చు, ఐరన్ కి బాగుంటుంది. అది కాకుండా ఇంకా గసగసాలు కూడా వేసుకోవచ్చు. సో అలా. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ఇందులో మనం ఇప్పుడు స్వీట్నెస్ కోసం అని చెప్పి ఓన్లీ ఇది నేను డేట్స్ మాత్రం వాడుతున్నాను. షుగర్, బెల్లం ఏమీ అవసరం లేదండి. ఇదేంటి అంటే షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా తినచ్చు. ప్లస్ ప్రోటీన్స్, హెల్దీ టైప్ ఫుడ్ డైలీ ఒకటి తిన్నా కూడా బాగుంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి యాక్చువల్ స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలాంటివి చేసుకుని తినచ్చు. హెల్దీగా ఉంటుంది, ప్లస్ స్వీట్ తిన్నాము అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. మీకు డేట్స్ వద్దు అని అనుకున్న వాళ్ళు ఇందులో హనీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వాల్నట్స్ వేస్తున్నానండి. డేట్స్ ప్లేస్ లో హనీ కూడా వేసుకుని చేసుకోవచ్చు అండి. ఇది బాల్స్ కింద చేసుకుని పెట్టుకోవచ్చండి. లేదు అంటే ఇలా ఫ్లాట్ సర్ఫేస్ లో ప్లేట్ మీద కొంచెం నెయ్యి అప్లై చేసి లైట్ గా మీరు స్క్వేర్ షేప్ లో కూడా కట్ చేసి పెట్టుకోవచ్చు. చిన్న పిల్లలకి ఇవ్వడానికి అయితే చిన్న సైజువి చేసుకుంటే వాళ్ళకి పర్ డే కావాల్సిన ఆల్ ఐ మీన్ ఎనర్జెటిక్ ఫుడ్ అంతా
హెల్దీ ఫుడ్ అంతా ఒకటేసారి మనం ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకా ఇందులో సన్ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అది మన చాయిస్ అండి, దాని ప్రకారం. ఓకే, లడ్డూస్ అయితే అలా రౌండ్ గా చేసుకుని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుంటే అండి మీకు ఈజీగా ఒక 1 వీక్ 10 డేస్ ఉంటాయి. కొంతమంది ఫ్రిడ్జ్ లో కూడా పెట్టుకుంటారు, ఇంకా ఎక్కువ డేస్ కూడా మనకి నిల్వ ఉంటాయి. ఓకే పావని, హెయిర్ అయితే చాలా బాగుంది మీది. సో హెయిర్ అంతా గ్రో అవ్వడానికి ఏదైనా సీక్రెట్ టిప్స్ ఏమైనా మాకు మా 95 వ్యూవర్స్ కూడా చెప్తారా? యాక్చువల్లీ హోమ్ మేడ్ ఆయిల్ వాడితే మంచిదండి. ఎక్కువ మందారం, మెంతులు, కరివేపాకు, ఇంకా మీకు దొరికితే గుంట గరగడాకు అది వేసుకుని ఆయిల్ కాచుకుని అది రాసుకుంటే మీకు హెయిర్ గ్రోత్ బాగుంటుంది, తొందరగా వైట్ అవ్వదు. అవన్నీ వాడతారా మీరు? అది ఆయిల్ చేసుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి మా మదర్ ప్రిపేర్ చేసి మాకు అదే రాసేవారు. సో తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తున్నా. ఓకే, అయిపోయిందండి. సీక్రెట్ అయితే అదే అన్నమాట. డ్రై ఫ్రూట్ లడ్డూస్ అయితే రెడీ అయిపోయాయి. పావని చాలా ఈజీగా చెప్పేశారు, చాలా ఈజీగా ఉంది. యాక్చువల్ గా నాకు తెలిసి ఇందులో ఒక టైం పట్టేది నట్స్ కట్ చేసుకునేటప్పుడు, అంతే కట్ చేయడమే అండి, అంతే. జస్ట్ ఆ తర్వాత అయితే చాలా ఈజీ అండ్ హెల్దీ రెసిపీ. ఇందులో మీరు కావాలి అంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు, బట్ కొంచెం తక్కువ టైం నిల్వ ఉంటుంది కొబ్బరి యాడ్ చేస్తే. ఓకే ఓకే, ఇదైతే ఒక 1 వీక్ 10 డేస్ నిల్వ అయితే ఉంటుంది కదా? ఉంటుందండి. సో నాకైతే టేస్ట్ చూసేయాలని ఉంది. మీరు టేస్ట్ చూసి చెప్తారండి. నా ముందైతే చాలా హెల్దీ అండ్ వెల్దీ అని చెప్పాలి. లడ్డు రెడీగా ఉంది. సో నేనైతే టేస్ట్ చూడడానికి రెడీ అయిపోయాను. సో న్యూ ఇయర్ అయితే నాకు చాలా హెల్దీగా స్టార్ట్ అయిందని చెప్పాలి. సో మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి లడ్డూస్ చేసుకోండి, హెల్దీగా ఉండండి. నేను టేస్ట్ చూసి ఎలా ఉందో పావని గారికి చెప్పేస్తాను. 1 సెకండ్. చాలా బాగుందండి. నాకు ఇప్పుడే చాలా ఎనర్జీ వచ్చినట్టుంది, ఇంకా ఒక్క మొక్కకే. సో ఇదంతా తిన్నాక చాలా ఎనర్జీ వచ్చేస్తుంది. సో ఇలాంటి ఎనర్జీ మీకు కూడా కావాలంటే చూస్తూనే ఉండండి మా 95 న్యూస్. ఇలాంటి మరిన్ని వంటకాలతో మీ ముందుకు వచ్చేస్తాం. మనమైతే పావని గారిని అప్రిషియేట్ చేయాలి. పావని గారు చాలా అంటే చాలా బాగుంది. యాక్చువల్లీ స్వీట్ కూడా ఎక్కువ అనిపించట్లేదు, చాలా కరెక్ట్ గా ఉంది. సో ఎవరైనా తినగలిగేటట్టుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనకైతే పావని గారిని ఇందాక డ్రై ఫ్రూట్ చేశారు, చాలా టేస్టీగా ఉంది, చూసాము. సో మన కోసం మళ్ళీ మరొక ఐటమ్ చేయడానికి వచ్చేసారు. ఫ్రూట్ జామ్, మిక్స్డ్ ఫ్రూట్ జామ్ చేస్తారట ఈసారి. ఒకసారి ఆవిడతో మాట్లాడేద్దాము. ఏమేమి కావాలి మేడం? ఈ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ కి మనం ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చండి. ఎక్కువ కానీ పుల్లగా ఉన్నవి తీసుకోవడం వల్ల ఏంటంటే పిల్లలు అంతగా ఇష్టపడరు. సో కొంచెం స్వీట్నెస్ ఉన్న ఫ్రూట్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఎస్పెషల్ గా ఈ పామ్గ్రెనేట్ అన్నది ఎందుకు తీసుకున్నాను అంటే అది రెడ్నెస్ వస్తుంది కదా. మీకు బయట చూసిన జామ్ లో మీకు మామూలుగా కలర్ యాడ్ చేస్తారు, ఫుడ్ కలర్. వితౌట్ ఫుడ్ కలర్ మీరు పామ్గ్రెనేట్ తో మీకు ఆ కలర్ తీసుకురావచ్చు. పిల్లలకి ఏంటంటే పెట్టిన వెంటనే అది అట్రాక్టివ్ గా ఉంటుంది అని. ఫ్రూట్స్ నేను వచ్చేసి ఇప్పుడు యాపిల్, ఆరెంజ్, పామ్గ్రెనేట్ మాత్రం తీసుకున్నాను. కానీ మీరు ఇందులో డ్రాగన్ ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు, గ్రేప్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు అనమాట. తీసుకోవచ్చు అండి. వీటిని తీసుకుని నీట్ గా వాష్ చేసుకుని చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. తీసుకున్న వాటిని కట్ చేసిన వాటిని మనం గ్రైండర్ లో జ్యూస్ టైప్, కానీ ఏంటి అంటే ఇందులో వాటర్ యాడ్ చేయకూడదండి. వాటర్ యాడ్ చేయకుండా మనం జ్యూస్ చేసుకోవాలి. ఆరెంజ్ కి లోపల సీడ్స్ తీసేసుకుని ఉంటే బెటర్. ఇందులో యాపిల్, ఆరెంజ్ యాడ్ చేసాము. నెక్స్ట్ పామ్గ్రెనేట్ యాడ్ చేస్తున్నానండి. ఫ్రూట్స్ డైరెక్ట్ గా తినమంటే మోస్ట్ ఆఫ్ ద పిల్లలు ఇష్టపడరు. సో అలాంటి వాళ్ళకి బయట జామ్ కంట ఇది మంచి ఆప్షన్. ఇప్పుడు దీనికి షుగర్ ఏమైనా కావాలా? షుగర్ కావాలండి, డిపెండ్స్. ఇప్పుడు మనకి ఎక్కువ స్వీట్ వద్దు అని అనుకుంటే మనం తక్కువ షుగర్ యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇది వితౌట్ షుగర్ చేస్తున్నారా మీరు? ఇప్పుడు ఐ మీన్ గ్రైండ్ చేసేటప్పుడు షుగర్ యాడ్ చేయరండి, నార్మల్ గానే. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. ప్యూరీలా కావాలి మనకి.
ఓకే, మొత్తం అయితే మనం గ్రైండ్ చేస్తాము. ఈ గ్రైండ్ చేసిన ప్యూరీలో మీరు ఒక బౌల్లో తీసుకోండి. ఓకే, ఇది ఏంటి అంటే ఇలా థిక్ గా వస్తే మనం తక్కువ సేపు గ్యాస్ మీద పెట్టచ్చండి. కొంచెం ఎక్కువ వాటర్ అది యాడ్ చేస్తే కనుక మళ్ళీ మీకు టైం టేకింగ్ ప్రాసెస్ కొంచెం ఎక్కువ టైం పడుతుంది. గ్యాస్ ఆన్ చేసుకునండి. మనం ఇది ఏదైతే ప్యూరీ గ్రైండ్ చేసుకున్నామో దాన్ని ఒక ఫ్రై పాన్ లో వేసుకోవాలి. అంటే ఇప్పుడు దీనికి ఎంత షుగర్ కావాలి అంటారు? యాక్చువల్లీ మీరు ఎన్ని బౌల్ ఫ్రూట్స్ తీసుకున్నారో అదే బౌల్ కి హాఫ్ క్వాంటిటీ, హాఫ్ కంటే కొంచెం ఇంకా తక్కువనే వేసుకుంటే మంచిదండి. ఆల్రెడీ ఫ్రూట్స్ అంటేనే షుగర్స్ ఉంటాయి కాబట్టి సో పెద్దగా ఎక్కువ షుగర్ అవసరం లేదు. బట్ కానీ ఏంటి అంటే పిల్లలకి స్వీట్నెస్ లేకపోతే అది తినరు కాబట్టి కొంచెం డిపెండ్స్ ఆన్ వాళ్ళ టేస్ట్ ని బట్టి స్వీట్ అన్నది యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ యాడ్ అవడం కోసం అంతే, కొంచెం షుగర్ ఎంత కావాలంటే. ఇది పెద్ద వాళ్ళకి కావాలి అని అంటే కనుక అసలు షుగర్ కూడా అవసరం లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే, న్యూ ఇయర్ ఎలా చేసుకున్నారంటే? బాగా చేసుకున్నాను అని చెప్పారు ఇందాక అయితే. సో చెప్పండి పావని, న్యూ ఇయర్ ఏం చేంజెస్ కోరుకుంటున్నారు సమాజంలో కానీ, లేదా మీ ఇంట్లో కానీ, మీ హస్బెండ్లో కానీ, మీ అత్తగారి ఫ్యామిలీలో కానీ, మీ పుట్టింట్లో కానీ? సో ఏం చేంజెస్ కావాలని కోరుకుంటున్నారు? అలా స్పెసిఫిక్ గా చేంజెస్ అయితే ఏం లేదండి. నేనే మళ్ళీ కెరియర్ ఒకసారి రీస్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను. మేబీ ఈ ఇయర్ అది పాసిబుల్ అవ్వాలి అని అనుకుంటున్నాను అంతే. అదర్ దాన్ దట్ అంతా బాగానే ఉంది. అవునా? ఓకే, మీ హస్బెండ్ నుంచి కానీ అంటే మీకు ఇంత అవకాశం ఇచ్చాము, ఏదైనా చెప్పండి, వాళ్ళలో ఏం మార్పులు కావాలి అన్నా కూడా చెప్పుకోకపోతే ఎలాగండి? అంటే అలా చెప్పేది ఆల్రెడీ అన్ని బాగున్నాయంటారా అండి. మీకు ఇంకా కొంచెం కలర్ కావాలి అన్న వాళ్ళు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. రెడ్ కలర్ అది, ఆర్ లైట్ గా, చాలా లైట్ గా బీట్రూట్ జ్యూస్ నాచురల్ గా ఇంట్లో యాడ్ చేసుకోవచ్చు. అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం పేస్ట్ దగ్గర పడింది చూసారా, థిక్నెస్ పెరిగిన తర్వాత మనం దీంట్లో షుగర్ యాడ్ చేయాలండి. నేను చాలా మినిమం షుగర్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ ఫ్రూట్స్ లో ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది. ఓకే, పావని చెప్పండి, మీ హస్బెండ్ కి మీరు చేసిన ఫుడ్ లో ఏది బాగా ఇష్టమైనది? తనకి చపాతీ ఎక్కువ ఇష్టం అండి. దాంట్లోకి కర్రీస్ కొంచెం వెరైటీగా, ఇలా పన్నీర్ కర్రీ లేదు అలా చనా కర్రీ ఇలాంటివి ఏమైనా ఉంటే నచ్చుతుంది. ఓకే, మీకు మీ హస్బెండ్ సహకారం ఉంటుందా ఇలా ఏమైనా వెనకాలని? చెప్పండి, అంటే అన్యోన్యంగా ఉండాలి అంటే భార్యాభర్తలు వాళ్ళ కోసం ఏం చెప్తారు? ఒక 2 విషయాలు ఏదైనా చెప్పండి, కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళకి కానీ ఎవరికైనా. ఎదురు వాళ్ళకి కోపం వచ్చినప్పుడు మనం కామ్ అవ్వాలండి. ఒకరికి కోపం వస్తే ఒకరు కామ్ అవ్వాలి అంటారు. అది చాలా మంచి టిప్. ఇంకొకటి ఏమైనా ఉందా మీరు ఇన్ని ఏళ్లలో తెలుసుకున్నది? మీ పెళ్ళి ఎన్ని ఏళ్ళైంది? 9 years కంప్లీట్ అయింది. సో 9 years లో ఇంకా ఏమేమి విషయాలు కాంప్రమైజ్ అవుతే ఇద్దరు అన్యోన్యంగా ఉంటారంటారు? అంటే వాళ్ళకి ఇష్టం లేదు అని తెలుసున్నప్పుడు ఆ పని మనం చేయకుండా ఉంటే బెటర్ అని నా ఫీలింగ్ అండి. వాళ్ళకి నచ్చదు అని తెలిసి కూడా చేసాము అంటే ఆబ్వియస్ గా గొడవ రైస్ చేయడానికి రీజన్ అవుతుంది కాబట్టి అవి చిన్న చిన్న విషయాలు అయితే మనం వదిలేయచ్చు, అది విషయం ఏం కాదు. మరీ పెద్దదైతే అప్పుడు కన్విన్స్ చేసుకోవాలి. అది ఇంకా అది మీ దాంట్లో ఎవరు కన్విన్స్ చేస్తారు ముందు, మీరా ఆయన? నేనే అని చెప్పాలండి. మీరే కన్విన్స్ అవుతారా లేదా ఆయన కన్విన్స్ చేస్తారా? కన్విన్స్ చేస్తాను. మీరే చేస్తారా? ఈజీగా కన్విన్స్ అవుతారా? అవుతారా? సో ఆ టెక్నిక్స్ అన్ని సీక్రెట్స్ కన్విన్స్ ఎలా చేస్తుంది పావని? చిన్న చిరునవ్వు నవ్వితే పడతారు ఆయన? అలా అక్కడ సిచ్యువేషన్ మనం క్లియర్ గా చెప్తే దానికి అనుగుణంగా వాళ్ళు అనుకున్నది కాదు ఇది కరెక్ట్ అని చెప్తే ఆబ్వియస్ గా కన్విన్స్ అవుతారు కాబట్టి. సో మొత్తానికి ఎలాగోలా కన్విన్స్ చేసి మీదే గెలిపించుకుంటారు అంటారు ఫైనల్ గా చెప్పాలంటే. సో ఆయన్ని కూడా అడుగుదాము మనము ఇదే క్వశ్చన్. సో పావని ఎంతవరకు నిజం చెప్పారు ఏంటి అని.
ఒక్కసారి అయితే ఈ జామ్ అయ్యేలోపు మనం పావని వాళ్ళ హస్బెండ్ ని కూడా పిలిచేద్దాము. ఆఫ్ చేసి ఇది దగ్గర పడిపోయిందండి. సో థిక్ గా కన్సిస్టెన్సీ జామ్ కన్సిస్టెన్సీ వచ్చింది కాబట్టి Yeah. మనం ఆఫ్ చేసుకోవచ్చు. సో మనకైతే జామ్ రెడీ అయిపోయింది. సో మనకి పావని గారి హస్బెండ్ కూడా వచ్చేస్తున్నారు. సో మనకైతే జామ్ కూడా రెడీ అయిపోయింది. ఈ లోపు ఒకసారి పావని గారి హస్బెండ్ వచ్చేసారు. హాయ్ సార్. హలో అండి. మీ పేరు? నిఖిల్ అండి. ఓకే, నిఖిల్ గారు. మీ బాబు పేరు? అద్వైత్. ఓకే నిఖిల్ గారు, అయితే మాకు పావని మంచి మంచి ఐటమ్స్ అయితే చేశారు. సో వంటలు అయితే బాగా చేస్తారని మాకు అనిపిస్తుంది. సో మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు ఆవిడ వంటకి? అంటే 10కి 10 ఇవ్వాలండి. 10కి 10 ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ భోజనం చేయాలంటే ఆ 10కి 10 ఇవ్వాలి కదా, అంతే అంటారా? సో ఇదైతే మనం బౌల్లోకి తీసుకుందాం. ఈ లోపు నిఖిల్ గారితో మాట్లాడదాము. నిఖిల్ గారు చెప్పండి, పావని అంటున్నారు, కన్విన్స్ నేనే చేస్తాను అంటున్నారు. నిజంగానే మీరు ఈజీగా కన్విన్స్ అవుతారా, లేకపోతే ఆవిడ మిమ్మల్ని మతలబ్ చేసి కన్విన్స్ చేసేస్తారా? ఏంటి సీక్రెట్? అలా కాదండి, పెద్దవాళ్ళ దగ్గర అదే నేర్చుకున్నది, వాళ్ళు నేర్పించింది అదే. ఆడవాళ్ళు ఏం చెప్పినా మనం కాంప్రమైజ్ అవ్వాల్సిందే. వాళ్ళ దగ్గర కాబట్టి మీ పెద్దవాళ్ళకి మేము నిజంగా చాలా ధనం పెట్టుకోవాలండి. మీకు మంచి ట్రైనింగ్ ఇచ్చారు. ఆడవాళ్ళు ఏం చెప్పినా కాంప్రమైజ్ అవ్వాలి అంటారా? లాస్ట్ లో గెలుపు వాళ్ళదే కాబట్టి మనం ఎంతసేపు ఫైట్ చేసి లాభం లేదు ముందే. ఓకే నిఖిల్ గారు, అయితే మనకైతే జామ్ వెయిట్ చేస్తుంది, మంచి టేస్టీగా అనిపిస్తుంది. సో జామ్ తినే ముందు జస్ట్ ఒక్కసారి చెప్పండి, మీ ఇద్దరిలో కోపం వస్తే ఎవరు ముందు కాంప్రమైజ్ అవుతారు? అలా నిజం చెప్పాలంటే ఏం లేదండి, ఎవరు సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కరు ఎవరికి రైట్ అనిపిస్తే అలా అవుతారు. మాక్సిమం టైం నేనే అవుతానేమో, కానీ అదే సిచ్యువేషన్ బట్టి చాలా సారి పావని కూడా అవుతుంది. ఓకే, సో చాలా మంచిది. సో రేపు ఫ్యూచర్ జనరేషన్ కి ఏం చెప్తారు చెప్పండి, ఏదైనా ఒక సందేశం. అంత సందేశం చెప్పేంత పెద్దవాళ్ళు కాదు, కానీ అదే పార్ట్నర్ గా ఉంటే బాగుంటది. ఒకరికొకరు వాళ్ళ మంచిదనంలోనా తప్పులైనా ఇద్దరు పార్ట్నర్ గా ఉంటే బాగుంటది, అంతే. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది అంటారు ఒక్క మాటలో చెప్పాలంటే. సో నెక్స్ట్ మనం పావని గారి జామ్ అయితే రెడీ అయిపోయింది, ఒకసారి టేస్ట్ చూసేద్దాము. మనకైతే ఇక్కడ జామ్ రెడీ అయిపోయింది. సో పక్కన బ్రెడ్స్ కూడా రెడీగా ఉన్నాయి, మనం అయితే రెడీగా ఉన్నాము టేస్ట్ చూడడానికి. ఇక్కడ మనం పావని గారి ఫ్యామిలీతో సహా తిన్నాము. వాళ్ళ అబ్బాయి నిఖిల్ గారు ఇద్దరు ఉన్నారు. సో టేస్ట్ వాళ్ళ చూసి ఒకసారి ఆయనే టేస్ట్ చూసి ఆయన ఫీలింగ్స్ ఏంటో చూసిన తర్వాత మనం తిందాము ఎలా ఉందో. ఎలా ఉంది జామ్? జామ్ అయితే ఇంట్లోనే చేసుకునేది నాకైతే చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది. సో బయట ఎప్పుడెప్పుడో నిలవ ఉండి అవన్నీ షాప్స్ లో కొనుక్కుని తినే కన్నా పిల్లలకి మన ముందే ఫ్రూట్స్ తో హెల్దీగా చేస్తారు పావని గారు. సో చాలా హెల్దీ ఫుడ్. ఇందాక డ్రై ఫ్రూట్స్ లాగే ఇది కూడా చాలా హెల్దీ అనిపిస్తుంది. షుగర్ కూడా చాలా తక్కువ ఉంది. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఇది తినచ్చు. సో ముందుగా అయితే మీరు ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి మీరు ఆయనకి నోట్లో పెడితే మేము చూడాలనుకుంటున్నాము. హ్యాపీ న్యూ ఇయర్. ఆయన కూడా పెట్టాలి కదా మీకు. సో చాలా ఎలా ఉందండి నిఖిల్ గారు? చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉందా? సో ఆయన ఇందాక 10కి 10 ఇవ్వచ్చు అన్నారు. సో అదైతే నిజమే అనిపిస్తుంది, 10కి 10 ఇవ్వచ్చు జామ్ చూస్తుంటే. సో నేను కూడా టేస్ట్ చూసిన తర్వాతే మనం కన్ఫర్మ్ చేద్దాము. ఉత్తి జామ్ ఇవ్వండి, టేస్ట్ చూస్తాను. బ్రెడ్ నేను తర్వాత తింటాను. సో ముందైతే జామ్ ఇంపార్టెంట్ కాబట్టి బ్రెడ్ లో ఎక్కడ టేస్ట్ తెలీదు అని నేను ఇలా రియల్ గా చూసేస్తున్నాను. చాలా బాగుందండి, సూపర్. అసలు యాక్చువల్ గా షుగర్ కూడా చాలా తక్కువ వేశారు, ధైర్యంగా తినచ్చు ప్రశాంతంగా. చాలా అంటే చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మనమైతే పావని గారికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి. థ్యాంక్ యూ పావని గారు, చాలా అంటే చాలా టేస్టీగా చేశారు.